వాళ్ళ వీడియోకి వచ్చేసరికి అయితే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇది చెప్తున్నాము, అంత మంచి స్మార్ట్ ఫోన్ అంత మంచిగా యాక్సెప్ట్ చేస్తారు అన్నమాట. మంచి స్పెక్స్, మంచి కలర్స్తో పాటు బాగా వచ్చింది. ఇక్కడ నేను హయ్యర్ వేరియంట్ సెలెక్ట్ చేసిన 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రము 34,000 ఉంది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 30,000 ఉంది అఫీషియల్ వెబ్సైట్లోనే. అండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. లక్ష్య లావెండర్, మూన్ లైట్ పర్ల్. సో ఇది వచ్చేసరికి ఇది మూన్ లైట్ పర్ల్ కలర్ అన్నమాట. అండ్ బ్లాక్ బ్యూటీ. సో 3 కలర్ వేరియంట్స్లో స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పోర్ట్ చూసుకోవచ్చు బై, డౌన్లోడ్ స్పీకర్స్ వస్తుంది, టైప్ సి పోర్ట్, మైక్, సిమ్ స్లాట్స్ అవన్నీ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు బై. ఇక్కడ వాల్యూమ్ రాకర్ కీస్ అండ్ పవర్ బటన్స్ కూడా ఉన్నాయి. ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. హైలైట్ చూసుకుంటే మ్యాసివ్ బ్యాటరీ అండ్ ఇక్కడ కలర్ డిజైన్ బాగుంది బై. నెక్స్ట్ సింక్రొనైజ్ చేసుకోవచ్చు ప్యాంటోన్ కలర్స్తో పాటు అనేసి. అది పక్క పెడితే ఛార్జింగ్ బై. సో ఇక్కడ మాత్రం మస్తు ఛార్జింగ్ అనుకోవచ్చు మీకు. అంటే ఇక్కడ 125 వాట్స్ ఛార్జర్ ఉంది హయ్యర్ వేరియంట్కి. లోవర్ వేరియంట్ వస్తే 68 వాట్స్ ఛార్జర్ ఉంది, 4,500 mAh బ్యాటరీ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ 50 వాట్స్ ఉందన్నమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. బాగుంది, స్టైల్, ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఈ స్మార్ట్ ఫోన్కి. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చానంటే బై, పర్చేస్ చేసుకోవాలని లేదు బై, ఇవాళనే సేల్ స్టార్ట్ అయిపోయింది, అప్పుడే స్టాక్ కూడా అయిపోయింది అనమాట. బేస్ వేరియంట్కి అయినా సరే లేదు. ఫ్లిప్కార్ట్లో చెక్ చేసిన బై. సో ఫ్లిప్కార్ట్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు, నోటిఫై మీ అని ఉంది. సో గెట్ నోటిఫికేషన్స్ వెన్ దిస్ ఐటమ్స్ కమ్ బ్యాక్ ఇన్ స్టాక్ అని ఉంది. సో ఇక్కడ స్టాక్ కూడా అయిపోయింది. మీరు అనుకోవచ్చు అన్న కమింగ్ సూన్ ఉందిగా అని అనేసి అనుకోవచ్చు, కాదు బై, ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయిండే. అందుకే మీకు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపించిన, మళ్ళా కన్ఫ్యూజన్ కాకుండా లేకపోతే ఫేక్ వేరే చూపిస్తారు అంటూ ఉండదు కదా. అఫీషియల్ వెబ్సైట్ కూడా వాళ్ళు నోటిఫై చేశారు, కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్, స్టే ట్యూన్డ్ అని. అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళినప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి ఏడు వస్తుంది, ఫ్లిప్కార్ట్లో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇక్కడ చెక్ చేసిన 12GB ర్యామ్ వేరియంట్ ఏమైనా అవైలబుల్ ఉందా అంటే అది లేదు. 8GB ర్యామ్ వాళ్ళు అయితే మెన్షన్ చేసారు. ఇక్కడ కూడా మీరు స్మార్ట్ ఫోన్ కలర్ చెక్ చేసుకోవచ్చు. నాకైతే పర్ల్ కంటే కూడా మూన్లైట్ పర్ల్ కంటే లక్స్ లావెండర్ కలర్ బాగా అనిపించింది. నార్మల్ బ్లాక్ కలర్ మనకి ఇక్కడ కూడా దొరుకుతుంది. అంత మంచిగా ఏమున్నాయన్న స్మార్ట్ ఫోన్స్లో అంటే బై, ఇక్కడ స్పెసిఫికేషన్ చాలా మంచిగా ఇచ్చారు. ఇక్కడ పెద్ద డిస్ప్లే వస్తుంది, 6.7 inches, 1.5K 144 Hz IP68 వాటర్ ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. 50 MP OS కెమెరాతో పాటు వస్తుంది. సో కెమెరా గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, 50 MP వైడ్ అపర్చర్ కెమెరాతో పాటు వస్తుంది, 13 MP అల్ట్రా వైడ్ ప్లస్ 2-in-1 సెన్సర్ అనమాట. వైడ్ యాంగిల్ కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు, మైక్రో కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ 10 MP 3x హైబ్రిడ్ జూమ్ అనమాట, టెలిఫోకస్. 50 MP సెల్ఫీ కెమెరాతో పాటు వచ్చింది, ఆటో ఫోకస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సెల్ఫీలో ఆటో ఫోకస్ ఇచ్చారు బై, నార్మల్ ఇయ్యరు. అండ్ ఇక్కడ నార్మల్గా మీకు 10 MP కంటే తక్కువ లేదు, 10 MP టెలిఫోటో లెన్స్తో పాటు వస్తుంది. 10 కంటే తక్కువ ఏం లేదు. నార్మల్గా ఏంటంటే 8, 2, 3 అన్నట్టు ఇస్తారు, కానీ అట్లా లేదు. అండ్ ఇక్కడ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. 68 వాట్స్ వచ్చేసరికి అయితే నార్మల్ వేరియంట్కి వస్తుంది అనమాట, 8GB ర్యామ్ వేరియంట్కి. అదే మీకు 128GB వేరియంట్కి వచ్చేసరికి 125 వాట్స్, అసలు 12GB ర్యామ్ వేరియంట్కి 125 వాట్స్ ఛార్జర్ వస్తుంది. ఈవెన్ దో 68 వాట్స్ అయినా మామూలు విషయం కూడా కాదు బై. సో ఇవి చాలా అంటే మంచి ఫీచర్స్ అనుకో స్మార్ట్ ఫోన్స్. కానీ పోర్ట్స్ కూడా చూసుకోవచ్చు, సైడ్లో ఈ సైడ్ అయితే ఏం లేవు, కానీ అదర్ సైడ్ మాత్రం మీకు వాల్యూమ్ రాకర్ కీస్, పవర్ బటన్స్ అవన్నీ ఉన్నాయి. పైన మైక్ వస్తుంది, డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. కింద ఇంతకుముందు చెప్పుకున్నట్టు సిమ్ స్లాట్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఫోన్ మాత్రం భయ్యా ఏమైనా ఉందా, స్మూత్గా బాగుంది. కెమెరా సెటప్ కూడా చూసుకోవచ్చు, అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది స్మార్ట్ ఫోన్ అయితే. ఓవరాల్గా తీసుకోవచ్చానంటే చాలా మంచిగా తీసుకోవచ్చు. ఇంకా ఇది వరల్డ్ ఫస్ట్ ప్రో గ్రేడ్ కెమెరా, కొన్ని ఏకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నట్టయితే మన వాళ్ళు మెన్షన్ కూడా చేసాం, అది పక్క పెడదాం బై. నార్మల్గా స్టార్టింగ్ స్టేజెస్ కాబట్టి ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్ స్టాక్ రాగానే మీరు ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవాల్సి అయితే ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ
డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. సో డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాసెసర్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ జర ఇంకొంచెం మంచి ప్రాసెసర్ ఇచ్చింటే బాగుండేది, కానీ అక్కడికి మంచి ప్రాసెసర్ ఇచ్చారు, ఇన్ని ఫీచర్స్ ఇచ్చినాక ఏట్లో ఒక దగ్గర బిస్కెట్ అయితే అంటారు కదా, సో అదే అనమాట. సో అదొకటి పక్క పెట్టేస్తే ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ మంచిగా ఉంది, పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్, ఓవర్ ప్రైస్డ్ ఉండడం వల్ల నేను కూడా చాలామంది రికమెండ్ చేయకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ కేసులో 20,000 కంటే బాగుండు. కానీ నేను ఏం చేస్తానంటే ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, ఈ స్మార్ట్ ఫోను 28 or 29 వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఒక చిన్న అప్డేట్ అయితే అండ్ అడ్వైజ్ అనుకోవచ్చు, చేస్తున్నారు రెండు కూడా. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వేరే ఆల్టర్నేటివ్స్ ఏం లేవా అన్న అంటే చేస్తున్నాయి బై. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐక్యూ నియో 9 Pro 5G ఉంది. ఇది జర బెటర్ కాంపిటీటర్ లాగా అనిపిస్తుంది. తర్వాత వివో V30 అనమాట, కెమెరా కేటగిరీలో జర బాగుంది అనమాట. అండ్ ఐక్యూకి వచ్చేసరికి అయితే పర్ఫార్మెన్స్లో ఐక్యూ జర బాగుంది అనేసి అంటే, వివోకి వచ్చేసరికి అయితే కెమెరాలో బాగుంది అనేసి అయితే మన వాళ్ళు మెన్షన్. క్లోజ్ టు దగ్గర కంటే రెడ్మీ Note 13 Pro ప్లస్ 5G ఉంది కదా, అది కూడా దగ్గర కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. దాని తర్వాత మీకు దగ్గరలో ఉందంటే ఏదన్నా ఉందంటే సామ్సంగ్ వాళ్ళ A55 ఉంది కనుక కాస్ట్ కొంచెం ఇంకా తక్కువ కావాల్సి ఉంది. సో అది సాఫ్ట్వేర్ కూడా జర బాగుంది అనమాట. సో ఇవి కొన్ని ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి ఈ స్మార్ట్ ఫోన్కి. ఇట్లా స్టాక్లో రాగానే మామూలుగా ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోవచ్చు. చిన్న అడ్వైస్ అయితే చేయగలుగుతాను. మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా, ఈ స్మార్ట్ ఫోన్ బాగుంది అండ్ నా ఒపీనియన్ కూడా చెప్పేసాను. పర్లేదు, కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే. ఆఫర్స్ అప్లై చేసుకొని కొనుక్కొని అయితే చిన్న అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మీ డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 ట్రై చేస్తాను. ఇప్పుడు ఎక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళ అందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.